స్టన్నింగ్ బ్యూటీ సమంత పేరైనగానే చాలా మందికి ఆమె పెళ్లి విడాకుల గురించే గుర్తొస్తుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఇక ఆ తర్వాత ఇద్దరు అంగీకారంతోనే విడిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఒంటరిగా ఉంటున్నారు. విడాకులయ్యి 3 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ జంట గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక అసలు ముచ్చటకొస్తే ఏంటంటే, సమంత పెళ్ళప్పుడు హిందూ మతం ప్రకారం అట్లాగే క్రిస్టియన్ మతం ప్రకారం ఆ పద్ధతుల ప్రకారం పెళ్లి చేసుకున్నది. ఇక క్రిస్టియన్ వెడ్డింగ్ లో ఒక తెల్ల గౌన్ ని స్పెషల్ గా డిజైన్ చేయించుకొని మరీ వేసుకున్నది. ఇక అప్పట్లో ఆ తెల్ల గౌన్ అనేది తెగ వైరల్ అయినది. ఇక ఇన్నేళ్ళైనా సరే ఆ గౌన్ అట్లనే సమంత భద్రంగా దాచిపెట్టుకున్నది. ఇప్పుడు ఆ గౌన్ ని రీమోడల్ చేయించుకొని తెల్ల గౌన్ ని కాస్త నల్ల గౌన్ లెక్క మార్చి రీమోడల్ చేయించుకొని ఒక అవార్డ్ ఫంక్షన్ లో మెరిసిందనమాట. ఇక దీంతో సమంత ఒక పోస్ట్ కూడా పెట్టింది. అది నెట్టింట వైరల్ అవుతున్నది. అదేంటంటే, నాకు ఇష్టమైన గౌన్ ని నేను రీమోడల్ చేయించుకున్నా, నా అలవాట్లు జీవనశైలి మార్చుకున్నట్లే నా పాత బట్టలు కూడా కొత్త రూపాన్ని ఇస్తున్నా. ఇక ప్రతి నిర్ణయం ప్రతి పని ముఖ్యమైనదే. నాకు మీ ఫ్యాన్స్ గుండెల్లో చోటు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ కి ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క స్పందిస్తున్నారు అనమాట. మరీ ముఖ్యంగా చైతు ఫ్యాన్స్ అయితే పెళ్లి డ్రెస్ ని అట్లా చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. సెంటిమెంటల్ డ్రెస్ ని అట్లా చేయడం అవసరమా అని అడుగుతున్నారు అనమాట. ఇక మేక్ ఓవర్ కోసం ఆ డ్రెస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు అని అడుగుతున్నారు. ఇక సమంత ఫ్యాన్స్ అయితే దీనికి రిప్లైగా ఏమంటున్నారు అంటే, సమంత తీసుకున్నది సాహసమైన చర్య అని అంటున్నారు. పాత జ్ఞాపకాలు మర్చిపోవడానికే సమంత ఇట్లా చేసింది అని అంటున్నారు. ఇక మరికొందరైతే ఇది రివెంజ్ మోడ్ అని కూడా అంటున్నారు. ఇక మొత్తానికి సమంత పెళ్లిగౌను ఇంత రచ్చ పెట్టిందనమాట. ఇక సమంత ఎందుకు అట్లా చేసిందంటారు? అందరి అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసమే చేసిందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడుగుంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.